నీ వల్ల బద్రి సంతోషంగా లేడని నిజమని తెలిస్తే మాత్రం ఏ సంకోచం లేకుండా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా మిమ్మల్ని కలుసుకోవాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నువ్విక్కడికొచ్చావేంటి? ఆ బద్రి ఇక్కడున్నాడా? వాడే ఇక్కడికి రమ్మన్నాడా? లేదక్కా, నేనే వచ్చాను. ఎందుకు? రేపామె కోలుకున్నాక మంచిదైతే మన్నిస్తుందని. అంటే ఆమెకి పరిస్థితి రావడానికి కారణం నేనే అయితే ప్రపంచంలో ప్రేమ అనే పదానికి అర్థం వేయలేదు. ఆ నిజం తెలుసుకోవాలనుంది. కానీ ఆమె చెప్పలేని స్థితిలో ఉంది. నేనేది నమ్మలేని దుస్థితిలో ఉన్నాను. అందుకే నేను చెప్పుకోవాల్సింది చెప్పుకున్నాను. నాకు సగం భారం తగ్గింది. వెళ్తానక్క. అంజలి ఏం చెప్పుకుంది? బద్రీని ప్రేమిస్తున్నానని చెప్పుంటుందా? బద్రీని పూర్తిగా మర్చిపోమన్నా కూడా సింధుని చూడటానికి ఎందుకు వచ్చింది? అసలు అంజలి మనసులో ఏముంది? అది తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇవాళ బాగా ఆకలేస్తుంది. టైంకి టిఫిన్ రెడీ చేసినట్టున్నా? ఎప్పుడు ఫుడ్ సెక్షన్ అంతా నీకే అప్పచెప్పేసి అందరూ తిని పెడతారేంటి? ఈసారి వారానికొకరికి డ్యూటీ వేయమంటావా? నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు. ఏంటో అంతా మీ అభిమానం. ఈ మధ్య ఒక్కొక్కరుగా అందరూ ప్రతిదీ నా వల్ల అవుతుంది అంటున్నారు. ఆఖరికి ఏజే కూడా నీ వల్ల అవుతుంది అన్నాడు. అవునవును, నువ్వు ఎవరినైనా ఒప్పించగలవు, ఏజేని కూడా మెప్పించగలవు. ఆగు. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నావు. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అందరం కలిసి కూర్చుని తింటారని నీకు తెలీదా? ఏజే వచ్చేదాకా ఆగు. ఏంటో ఈ ప్రోటోకాల్. అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగదని, ఏజే వచ్చేదాకా ఆకలి ఆగుతుందా? ఇంకా ఏజే రాలేదా? ఆకలి మాత్రమే వచ్చింది, తినడానికి పర్మిషన్ రాలేదు. ఆహా, ఇడ్లీ. ఓ వడా. అబ్బా, దోశలు. ఏంటి ఇవాళ కూడా అవేనా? ఏంటక్కా, నీ వంటలు బాగుంటాయని ఏజీ అన్నంత మాత్రాన కిచెన్లోకి మమ్మల్ని రానివ్వకుండా అన్నీ నువ్వే చేస్తున్నావు. ఇవన్నీ చేయటం కాదు,
మాకు ఏవి నచ్చుతాయో అవి చెయ్యాలి, భానులాగా. భాను చూడు, నాకు నచ్చింది చేసింది. ఇప్పుడు నేను సౌదీ వెళ్ళాలనుకుంటున్నాను కదా, అక్కడి పిండి రుబ్బుకుంటూ చట్నీలు చేసుకుంటూ ఉంటే నీలాగే కిచెన్ కి అంకితం అయిపోవాలి. ఎంచక్క పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, హెల్దీగా ఉండే సాలెడ్స్ చేయొచ్చు కదా. హే, చాలా ఆపు. నువ్వేం ఫారెన్ లో ఉండడానికే పుట్టలేదు, నేనేం వంటింట్లో మగ్గిపోవడానికే పుట్టలేదు. అందరికీ నచ్చేదే చేస్తున్నాను, నచ్చే తింటున్నారు. నువ్వు తింటే తిను, లేకపోతే బయటికి వెళ్ళి తిను. నా ఫుడ్ ని నన్ను కామెంట్ చేస్తే నేను ఊరుకోను. సరే అయితే నాకు నచ్చింది ఆర్డర్ చేసుకుంటాను. చిత్ర చిత్ర మాట్లాడితే సౌదీ సౌదీ అంటారేంటి? అవును, చూడు అందరం ఉండగా ఎలా వెళ్ళిపోయిందో. మీ ఆవిడ మాత్రం సౌదీ గురించి గొడవ చేయట్లేదా? ఇద్దరు తప్పు ఉంది. ఆ, అందరూ మంచివాళ్లే, నేనే చెడ్డదాన్ని. మాయా 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 ఇప్పటిదాకా వెళ్ళిలో ఇలాంటి భేదాభిప్రాయాలు రాలేదు చేయమ్మా. ఎక్కడ తప్పు జరుగుతుందో నువ్వైనా పట్టించుకో. ఓ మై ప్రభాస్, ఒక్కొక్కరు ఇలా వాకౌట్ చేస్తున్నారు, టిఫిన్ తినకుండా బాయ్కాట్ చేస్తున్నారు. ఎందుకు? ఏంటి నన్ను చూస్తూ వెళ్ళింది? వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోవడానికి నేనే కారణమైనట్టు. ఏంటి వాళ్ళు ఇలా జరిగింది? ఏజీ వచ్చి చూస్తే ఎంత ఫీల్ అవుతాడో. వీళ్ళందరూ లేకుండా నేను మాత్రం ఏం తింటాను? జయమ్మ, అయ్యో తినకుండానే వెళ్తోంది. పాపం జయమ్మ, మందులు వేసుకోవాలిగా. వీళ్ళు తినకుండా వెళ్ళేసరికి ఫీల్ అయినట్టుంది. ఇప్పుడు నేను తినాలా వద్దా? ఆకలేస్తుంది. వీళ్ళంతా వెళ్ళిపోయారు. టిఫిన్ చేశారా? లేదు, చిత్రకు నచ్చినవి చేయలేదని చిత్ర వెళ్ళిపోయింది. తర్వాత మాయా, తర్వాత అందరూ. అదేంటో ఒక్కొక్కరు తినకుండానే వెళ్ళిపోయారు. మరి జయమ్మ? పాపం జయమ్మ కూడా వీళ్ళందరూ వెళ్ళిపోయారని ఫీల్ అయ్యి వెళ్ళిపోయినట్టుంది. అందరూ తినకుండా వెళ్ళిపోయినా నువ్వు మాత్రం కూర్చొని తింటున్నావు. కూర్చుని తినకపోతే టిఫిన్ పడుకుని తింటారా? తిను, బాగా తిను. ఈ ఇంట్లో ఏ రోజు ఇలా జరగలేదు. ఇవాళ నీ వల్ల జరిగింది. నేనేం చేశాను? ఏం చేసావా? అందరూ కలిసి ఒకే మాట కట్టుబడి అంతా ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. ఇవాళ నువ్వొచ్చి ఎవరికి నచ్చిన పని వాళ్ళని చేయనివ్వమని చెప్పి ఒక్కొక్కరి మైండ్ పొల్యూట్ చేసి అందరినీ డిస్టర్బ్ చేశావు. ఇంకా నేనేం చేసావని మాట్లాడుతున్నావా? నా ఫ్యామిలీ లేకుండా నేను ఎప్పుడూ తినలేదు. నేను రాకుండా వాళ్ళు ఎప్పుడూ తినలేదు. అందరూ కలిసి కూర్చుని తినే ఈ డైనింగ్ టేబుల్ ఇవాళ బోసిపోయింది. నువ్వు నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అనుకుని ఉంటే
ఇలా వెళుతుంటే ఊరుకునేదానివా? నీ కడుపు నిండితే చాలా అనుకునేదానివా? ఇందులో నేను చేసిందేముంది? ఒక్కొక్కరికి ఒక్క ఇష్టం ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే సంతోషంగా ఉంటారు కదా అని అనుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నారు. అవును, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి బాధల్లో వాళ్ళు. వాళ్ళకి నచ్చినవి బయట నుంచి తెప్పించుకొని తింటే తింటారు, లేదంటే కడుపు మార్చుకుంటారు. ఒకరిని చూడగానే ఒకరు మొహం మార్చుకుంటారు. నిజమే, చాలా సంతోషం కనపడుతుంది అందరిలో. నీకు పట్టం కట్టి నీ చేతుల్లో తాళాల గుత్తి పెట్టి ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న భోజనాల బల్లని చూస్తూ మా ఏజే కూడా సంతోషంగానే ఉండుంటారు. దీంతోనే కడుపు నిండిపోయి ఉంటుంది. అవునా ఏజే? మీకిప్పుడు చాలా సంతోషంగా ఉందనుకుంటానా? ఇదిలాగే కొనసాగితే మీరొక్కరే మిగులుతారు. ఈ బల్ల దగ్గరికి కనీసం మీకు వడ్డించడానికి కూడా ఎవరూ రాకపోయినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కూడా మీరు హ్యాపీగానే ఉంటారు కదా? నీకు పెత్తనం ఇస్తే ఏం జరుగుతుందో ఏజేకి ఇప్పుడిప్పుడే బాగా తెలిసొస్తుంది. ఇంటి తాళాలంటే ఇనప వస్తువులు కాదు, గుప్పెట్లో ఇమిడిపోతాయిలే అని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ ఇంటి తాళాలంటే ఇంటి గౌరవం, బాధ్యత. ఆ బాధ్యత మోయడం ఎప్పటికీ నీ వల్ల కాదు. ఇది బాగానే ఉంది. చిత్ర పిజ్జా అడిగితే ఇంత సీన్ క్రియేట్ చేశారు. ఈ ఇంట్లో నచ్చింది తినడానికి కూడా స్వాతంత్రం లేదా? అయినా వాళ్ళు ఉత్త పుణ్యానికి గొడవ పడితే దానికి నన్ను అంటారేంటి అసలు? మాయా, ఆగు మాయా, ప్లీజ్. చేయి తీయండి, చేయి తీయండి. నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. అది కాదు మాయా, నేను చెప్పేది విను. వింటాను. మెదడు లేని మట్టి బుర్ర కదా నాది. మీరు చెప్పేది, జయమ్మ చెప్పేది, ఏజే చెప్పేది, దక్షకు చెప్పేది, చిత్ర చెప్పేది, ఆఖరికి ఏ సంబంధం లేకుండానే మన ఇంటికి పెద్దయి పెత్తనం చలాయిస్తుందే ఆ భాను, తను చెప్పేది కూడా వింటాను. మీరంతా చెప్పినట్టు వింటూ మీ అందరికీ సేవలు చేస్తూ భజన చేస్తూ భరిస్తూ ఉంటాను. ఎందుకంటే నాది మట్టి బుర్ర కదా. అది కాదు మాయా. ఏది కాదు? ఇప్పుడు నేను చెప్పింది నిజం కాదా? చెప్పండి, నిజం కాదా? అక్షరాల నిజం. అందుకే మీ దగ్గర సమాధానం లేదు. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? అంతా చూస్తూనే మళ్ళీ ఎందుకు అని అడుగుతున్నావేంటక్క? సౌదీ వెళ్ళాలని నేను ఎన్నో కలలు కన్నాను. తిరిగొచ్చేటప్పుడు ఎవరికేమేం తీసుకురావాలని లిస్టు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కానీ నా మొహానికి సౌదీ కాదు కదా, సంక్రాంతి పండక్కి కోడి పందాలు చూడడమే ఎక్కువ అని అందరూ డిసైడ్ అయ్యారు. మనం ఎలా ఉండాలి అని వేరే వాళ్ళు డిసైడ్ చేసే అవకాశం మనం ఇవ్వకూడదు మాయా. మనకి నచ్చినట్టు మనం ఉండాలి అంటే మనం ఒకటి చెయ్యాలి. కానీ మన మొగుళ్ళకి మన ముందు మాట్లాడేంత ధైర్యం ఏజే ముందు మాట్లాడడానికి ఉండదు. ఇన్నాళ్ళు ధైర్యం లేక మాట్లాడలేదు అనుకోకండి. మాట్లాడే అవసరం రాక మీరు మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వక మాట్లాడలేదు.
అయినా ఇప్పుడు ఏజేతో మాట్లాడేంత పెద్ద టాపిక్ ఏముంది? చూసావా అక్క, వీళ్ళని మనం మాట్లాడనివ్వట్లేదు అంటున్నారు. మాట్లాడమంటే అసలు ఏ టాపిక్ ఉంది అంటున్నారు. కిషోర్ అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏ విషయం తెలియకుండా ఎలా మాట్లాడమంటారు? నిజంగా మాట్లాడాల్సిన విషయమే అయితే ఖచ్చితంగా మాట్లాడతాం. అవును, మాట్లాడతాం. ఇప్పుడు మనం భానుని ఇలాగే వదిలేస్తే దక్ష, ఏజేతో మేం మాట్లాడతాం. అవును మాయా, ఏజేతో మేం మాట్లాడతాం. దీనికి పరిష్కారం వెంటనే ఇవ్వమని ఏజేని అడుగుతాం. మీకిచ్చే లాస్ట్ ఛాన్స్ ఇదే. ఒకవేళ పొజిషన్ రాలేదు అంటే ఈసారి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతాను. ఈ రోజు నేను ఒక పని చేయబోతున్నాను. ఈ ఇంటి కోడలుగా ఉండడానికి హక్కు లేని, మా అత్తగా పెత్తనం చేసే అర్హత లేని భానుమతిని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి గెంటించడానికి ముహూర్తం పెట్టించాను. ఇందులో నేను విజయం సాధించాలని దీవించు స్వామి. బాగా గుర్తుపెట్టుకో, బ్యాంక్ ఆఫీసర్స్ భాను ఏది? ఇప్పుడు భాను ఇంటి బాధ్యత తీసుకుంది కదా. చిత్రని ఏదో అకౌంట్స్ గురించి అడిగి తెలుసుకోవాలని ఇంట్లోనే ఉంటానంది. బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ చేసే ఆఫీసర్ వచ్చి ఇల్లు మనదో కాదో ఎంక్వైరీ చేసుకుని వెళ్తాడు. ఆ సంగతి చెప్పావా? చెప్పానేజీ. 10 o'clock కదా వచ్చేది. టైం కూడా చెప్పేశాను. ఐటీ వాళ్ళు కూడా దాడి చేయబోతున్నారేజీ. వాళ్ళకి మన దగ్గర బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. బాగా గుర్తుపెట్టుకో, నాకొచ్చిన ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కి వచ్చేవాళ్ళు 10ంటికి వస్తారు. బ్యాంకు నుండి వచ్చేవాళ్ళు 11ంటికి వస్తారు. బాగా గుర్తుంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకో, ఐటీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు మన దగ్గర ఏమీ లేనట్టు రుజువు చేయాలి. బ్యాంకు వాళ్ళు వచ్చినప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారు కాబట్టి ఉన్న ఆస్తులు, డబ్బు, బంగారం చూపించాలి. ఓకే, డన్. ఇల్లే
కోట్ల విలువ చేసేలా ఉంది. అవును సార్. దీన్ని చూసైనా మనం లోన్ ఇవ్వచ్చు. పక్కా డాక్యుమెంట్స్ చూసుకొని అప్పుడు లోన్ శాంక్షన్ చేద్దాం సార్. సర్లే పదా. అదిగో ఐటీ వాళ్ళు వచ్చారు. బీ అలర్ట్. ఓకే, నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఏంటో ఈ ఇల్లు చూస్తే కోట్లు ఖరీదు చేస్తుంది, కానీ ఇది దాయాదులు కేసు వేసి మాది మాది అని కోర్టులో 10 ఏళ్ల బట్టి సాగదీస్తున్నారు. ఇంకొక 10 ఏళ్లకైనా ఈ ఇల్లు మన ఏజీ సొంతం అవుతుందో లేదో.